కౌరవులు పాండవులను 13 సంవత్సరాల అరణ్యవాసానికి పంపినప్పుడు అర్జునుడు ఒక సంకల్పం చేశాడు. లోకమంతా తిరిగి ఆయుధ శిక్షణలతో అపారమైన జ్ఞానం సంపాదించాలి అని. అప్పుడు ముందుగా వెళ్ళాడు హిమన్యంత పర్వతాల వైపు. పర్వతాలను దాటి మనుషులు వెళ్ళలేని ప్రదేశాలకి చేరాడు. ఆ క్షణంలో అతనికి ఎదురయ్యాడు ఓ గాంధర్వుడు, చిత్రరథుడు. అర్జునుడు అతనితో యుద్ధం చేసి గెలిచాడు. ఆ గాంధర్వుని అనుగ్రహంతో అర్జునుడు దివ్యాస్త్రాల మార్గంలో అడుగుపెట్టాడు. తర్వాత అర్జునుడు సముద్రాన్ని దాటి వెళ్ళి ఇంద్రలోకంకి చేరాడు. అక్కడ దేవేంద్రుడు స్వాగతించాడు. తన కుమారుడిగా అంగీకరించి అర్జునుడికి దివ్యాస్త్రాల శిక్షణ ఇచ్చాడు. వ్యాయవ్య, ఆగ్నేయ, పాశుపతాస్త్రాలు అంతా అర్జునుడికి వచ్చేశాయి. కేవలం ఓ రాజు కొడుకు మాత్రమే కాదు అర్జునుడు, ఒక అసాధ్యాన్ని సాధించిన యోధుడు. ఈ ప్రయాణంలో అతడు కలిసిన వారు ఉలూపి అంటే నాగకన్య, చిత్రాంగద అంటే మణిపూర్ రాజకుమారి. ఈ 3 అతని ధైర్యానికి, కర్తవ్య నిబద్ధతకి జ్ఞాపకాలు. ఈ కథలోనే ఉంది, ఎంత అణిచివేయాలనుకున్నా సింహం ఎక్కడికైనా దూసుకెళ్తుంది అని. అర్జునుడు లాంటి వారిని ఆపడం అసాధ్యం.